హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు మనీ వరల్డ్ 24 యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు సరికొత్త ప్రాజెక్ట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈరోజు ఒక మంచి మైనింగ్ యాప్ గురించి తెలుసుకుందామండి. ₹1 ఇన్వెస్ట్మెంట్ కూడా చేయకుండా మనం డబ్బులు అనేది ఎట్లా ఎర్న్ చేయాలో మన ఛానల్లో చెప్తూ ఉంటానండి. ఖచ్చితంగా అందరూ అయితే ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది, స్టార్ఎక్స్ నెట్వర్క్ అనమాట. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే యాప్ స్టార్ఎక్స్ నెట్వర్క్. మనం ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో అయితే ఉన్నామన్నమాట. సో మనకి ఎక్కువ కాయిన్స్ అనేది మనం ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు చేసుకోండి. ఫ్యూచర్లో మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటానండి. ఇట్లాగా స్టార్ఎక్స్ నెట్వర్క్ అని వస్తుందండి. ఇట్లాగా ఇన్స్టాల్ అయితే క్లిక్ చేసుకోండి. ఇన్స్టాల్ క్లిక్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్ అయితే క్లిక్ చేసుకోవాలి. రిజిస్టర్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ దగ్గర మీ ఆధార్ కార్డులో ఎలాగైతే నేమ్ ఉందో అలాగే ఇచ్చేసేయండి. కేవైసీలో మీకు ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా అట్లాగే చెప్పానండి, కేవైసీ ప్రాబ్లం జరగకూడదు అని. ఒకవేళ కేవైసీ ప్రాబ్లం జరిగింది అంటే మీరు ఎర్న్ చేసిన కాయిన్స్ అన్నీ పోతాయి. కాబట్టి నేను ఈ ఫస్ట్ పాయింట్ అయితే చెప్తున్నాను. ఫుల్ నేమ్ అయితే ఎక్కడైతే ఉందో ఫుల్ నేమ్ మీరు ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా అయితే నేమ్ ఇచ్చేసేయండి. యూజర్ నేమ్ అంటే మనకి ఇష్టం వచ్చింది అయితే పెట్టుకోవచ్చు అనమాట. యూజర్ నేము ఇక్కడ ఈ ఇన్వైట్ కోడ్ అనేది నేను పక్కన స్క్రీన్ మీద అయితే మీకు డిస్ప్లే అయితే చేసి చూపిస్తాను. అన్ని స్మాల్ లెటర్స్ అండి. సాయినాథ్ అని SAINATH అనమాట. అన్ని స్మాల్ లెటర్స్ అయితే ఎంటర్ చేసుకోండి మీరు ఇక్కడ. దాని తర్వాత మీ మెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. దాని తర్వాత మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో అది నేను డైరీ అయితే పెట్టుకోమని చెప్పాను. డైరీలో అయితే నోట్ చేసి పెట్టుకోవాలి. ఏ మెయిల్ ఇచ్చామనేది, ఫుల్ నేము, యూజర్ నేమ్ మొత్తము అంతా నోట్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ సైన్అప్ అని ఉంది కదా, సైన్అప్ మీద క్లిక్ చేసుకోండి. సైన్అప్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా యాప్ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్టార్ట్ మైనింగ్ అని ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సేమ్ బిట్ పిక్సెల్ మరియు RA1 అయితే చేసాం కదా, అంతేనండి. 24 అవర్స్కి ఒక క్లిక్ చేసిన తర్వాత ఒక చిన్న యాడ్ అయితే రావడం జరుగుతుంది. ఆ యాడ్ చూసిన తర్వాత క్లోజ్ అయితే చేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్ టాస్క్ అనమాట. చూడండి, ఇది స్టార్ఎక్స్ నెట్వర్క్. నా యాప్లో నా అకౌంట్ అయితే లాగిన్ అయి చూపిస్తాను. మీకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే రావడం జరుగుతుంది. వీళ్ళ కంప్లీట్ సప్లై వచ్చేసి 90 మిలియన్ అనమాట. 90 మిలియన్ సప్లై అనమాట వీళ్ళది. టోకెన్స్ అంటే చాలా తక్కువ సప్లై. కాయిన్ ప్రైస్ అయితే మనకి మంచి వాల్యూ అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళ డీటెయిల్స్ అయితే మీకు కావాలంటే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్లో టెలిగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో వీళ్ళ డీటెయిల్స్ అయితే వస్తాయండి. అండ్ ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ కాపీ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రెస్ చేస్తే కాపీ అయితే అవుతుంది. మీ రిఫరల్ కోడ్ అనేది మీ ఫ్రెండ్కి పేస్ట్ అయితే చేసేయండి ఇన్వైట్ కోడ్ దగ్గర. దాని తర్వాత మీకు ఇక్కడ లింక్ అయితే ఉంటుంది. ఈ లింక్ని షేర్ అయితే చేసుకోవచ్చు. ఫేస్బుక్ అండ్ సోషల్ మీడియా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ అయితే చేసుకోవచ్చు. షేర్ చేసుకొని మీ ఫ్రెండ్ అయితే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు అండి ఈ ప్రాజెక్ట్లోకి. మంచి ప్రాజెక్ట్ అండి, ఎవరు మిస్ కావకండి. దాని తర్వాత మీకు ఇక్కడ 3 లైన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ 3 లైన్స్ అంటే ఉంటుంది. ఈ 3 లైన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ప్రొఫైల్ అనమాట ఫస్ట్ది. ఇక్కడ నేము, ఇన్విటేషన్ కోడ్ అయితే వస్తుంది. త్వరలో వీళ్ళైతే కేవైసీ అయితే అప్డేట్ ఇస్తే నేను మీకు ఇన్ఫామ్ అయితే చేస్తానండి. కేవైసీ అంటే మీరు ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, గవర్నమెంట్ ID కార్డ్ ప్రూఫ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకేనండి నేను నేము మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా అయితే ఇవ్వమని చెప్పాను.
దాని తర్వాత మీకు ఇట్లా లీడర్ బోర్డ్ అయితే వస్తుంది. ఎవరు ఎక్కువ ఇన్వైట్స్ చేశారో వాళ్ళకి ఎవ్రీ వీక్లో కొన్ని పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రీగా కాయిన్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి 150 ఎస్టీఆర్ఎక్స్ కాయిన్స్ అండి. సెకండ్ ప్రైజ్ వాళ్ళకి 100 అట్లాగనమాట. టాప్ 10 మెంబర్స్కి ఎస్టీఆర్ఎక్స్ అయితే ఫ్రీగా ఇస్తారు. అంటే ఫ్రీ కాయిన్స్ అనమాట. దాని తర్వాత ఎక్స్ట్రా టాస్క్లు అయితే ఉంటాయి, బోనస్ టాస్కులు. ఈ బోనస్ టాస్క్లో మనకి చాలా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ వీళ్ళ జాయినింగ్ ఆఫ్ టెలిగ్రామ్ ఛానల్ అని అయితే ఉంది కదా, ఇక్కడ డూ అని ఉంది. డూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు టెలిగ్రామ్లో అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. వాళ్ళ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. అట్లాగనే మీకు బోనస్ టాస్క్లు అయితే ఇస్తూ ఉంటారు డైలీ. ఈ ప్రస్తుతం స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉన్నాం కాబట్టి ప్రాజెక్ట్లో ఎక్కువ ఎస్టీఆర్ఎక్స్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మనీ అయితే వస్తాయి అన్నమాట. దాని తర్వాత ఇంకో ఆప్షన్ అయితే రిఫరల్ టీము. మన రిఫరల్ టీము మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళందరి టీం ఇక్కడైతే కనపడుతుందండి. దాని తర్వాత మీకు వీళ్ళు ఏమన్నా అనౌన్స్మెంట్లు ఏమైనా ఇచ్చే పని అయితే అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇక్కడ అనౌన్స్మెంట్లో మీకు ఇవ్వడం జరిగింది ఏంటంటే, మల్టిపుల్ అకౌంట్స్ అయితే ఎవరు క్రియేట్ అయితే చేసుకోవద్దు. చేసుకుంటే మీ అకౌంట్ అయితే బ్యాన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీళ్ళ వైట్ పేపర్ అయితే చూద్దామండి. వైట్ పేపర్ అంటే వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. టోకెనమిక్స్ అనమాట. ఈ టోకెన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. దీని పేరు స్టార్ఎక్స్ అనమాట. టోకెన్ పేరు వచ్చేసి ఎస్టీఆర్ఎక్స్. మీకు 90 మిలియన్ కాయిన్స్ అయితే సప్లై అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బైనాన్స్ స్మార్ట్ చైన్ అయితే మీకు రిజిస్టర్ అయితే అవుతుంది. బైనాన్స్ స్మార్ట్ చైన్ అయితే బ్లాక్ చైన్ ఉపయోగించి వీళ్ళు టోకెన్ అయితే తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. అండ్ వీళ్ళు 60% అయితే మొబైల్ రివార్డ్స్తో అయితే ఇస్తున్నారు. ఇక్కడ 60%, 15% అయితే ఎకో సిస్టము, 15% కోర్ టీము, 5% కమ్యూనిటీ గ్రోత్, 5% డెవలప్మెంట్ రిజర్వ్ అనమాట. మనకి మొబైల్ మైనింగ్ ద్వారా 60% అంటే 54 మిలియన్ ఎస్టీఆర్ఎక్స్ అయితే మైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి విషయం అనమాట. అండ్ వీళ్ళైతే మైనింగ్ రేట్ అయితే తగ్గిస్తూ రావడం అయితే జరుగుతుంది ఏ మైనింగ్ యాప్లో అయినా. ఎట్లా అంటే మీకు 19th ఆగస్టుకి 0.4 ఎస్టీఆర్ఎక్స్ అయితే వస్తాయి పర్ డైలీ. దాని తర్వాత మీకు 19th అక్టోబర్ నుంచి 25% అయితే రెడ్యూస్ అవుతుంది. 0.3 మాత్రమే వస్తాయి డైలీ. అట్లాగా మీకు మైనింగ్ రేట్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. మనం ఏ మైనింగ్ ప్రాజెక్ట్లో అయినా ఫస్ట్ మనం జాయిన్ అయితే ఎక్కువ కాయిన్స్ అండ్ ఎక్కువ టోకన్స్ అయితే మనం ఎర్నింగ్ అయితే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. ఖచ్చితంగా అవకాశాన్ని మీరు వదులుకోకుండా మీరు మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. మీకు ఎక్కువ టోకన్స్ అండ్ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. ఎవరు ఈ మంచి అవకాశాన్ని అయితే వదులుకోవద్దు. నెక్స్ట్ మీకు అక్టోబర్ 19th మీకు ఎస్టీఆర్ఎక్స్ అయితే తగ్గుతాయి. డైలీ 0.3 మాత్రమే వస్తాయి. ఇప్పుడైతే 0.4 అయితే వస్తుందన్నమాట. అండ్ ప్రాజెక్ట్లో వీళ్ళు ఫేజెస్ని బట్టి వదులుతారనమాట. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది, ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. అండ్ సెకండ్ ఫేజ్లో అయితే మీరు యాపిల్ స్టోర్లో కూడా చూసుకోవచ్చు అనమాట. ఐఓఎస్ యాపిల్ స్టోర్లో అయితే ఈ స్టార్ఎక్స్ నెట్వర్క్ యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేవైసీ అండ్ యూజర్ వెరిఫికేషన్ త్వరలో ఇస్తారని చెప్పాను కదండి. కేవైసీ యూజర్ వెరిఫికేషన్ అనమాట. సింపుల్ టాస్క్ అండి. మీరు డైలీ ఈ బటన్ క్లిక్ చేసుకుంటే చాలు. 24 అవర్స్కి 1 టైము క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇట్లాగా టైమర్ అయితే పడిపోతుంది అనమాట 24 అవర్స్ అని. సింపుల్ టాస్క్ అండి. మనం చేసేది ఏం లేదు. జస్ట్ యాప్ ఓపెన్ చేసుకోవడం, బటన్ అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకుంటే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. క్రిప్టో మార్కెట్లో లిస్టింగ్ అయ్యేటప్పుడు మనకి 1 టోకెన్ వచ్చేసి ఎంతైనా ఉండొచ్చండి. ఒక్క టోకెన్ ఎంత ఉంటుందో మనకు తెలియదండి. మంచి ప్రైస్ అయితే ఉంటుంది, కానీ అది మటుకు చెప్పగలము. ఎవరు కూడా ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అయితే మిస్ చేసుకోబాకండి. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. గూగుల్ స్టార్టప్స్ నుంచి జస్ట్ మైన్ ఐటియాలజీ క్లిక్ చేసుకొని క్లెయిమ్ క్లిక్ చేసుకుంటే చాలన్నమాట. మీకు డైలీ కాయిన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవ్రీ 4 అవర్స్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి. అండ్ పిఆర్డిటీ కూడా ఉందండి. పిఆర్డిటీ ప్రాజెక్ట్ కూడా మంచి ప్రాజెక్ట్ అనమాట. పిఆర్డిటీ ప్రాజెక్ట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లాగా డిస్కవర్ అని ఉంటుంది.
సెర్చ్లో క్లిక్ చేసుకుంటే ఫ్రీ టోకెన్ అని వస్తుంది. ఫ్రీ టోకెన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లాగా పిఆర్డిటీ ఫ్రీ మైనింగ్ అని ఉంటుంది. దాని తర్వాత కనెక్ట్ క్లిక్ చేసుకొని ట్రస్ట్ వ్యాలెట్ ఇచ్చేసిన తర్వాత మీకు సైన్ అయితే అడుగుతుంది. ఇట్లా అయితే రావడం జరుగుతుంది. 1 పిఆర్డిటీ ఈక్వల్ టు $1 అండి. ఇప్పుడు నేను 120 డేస్ నుంచి చేస్తున్నాను కాబట్టి $121 అయితే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఇదైతే మీరు మిస్ అయితే చేసుకోవద్దు. డైలీ $1 అయితే వస్తుంది. మీరు ఫ్రెండ్కి రిఫర్ చేస్తే $0.5 అయితే పెరుగుతుంది మైనింగ్ స్పీడ్ అనేది డైలీ. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు మిస్ అయితే చేసుకోబాకండి. థ్యాంక్ యూ గైస్.